సరస్వతీ నది పుష్కరాలు. సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్, బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో మానా అనే గ్రామం ఉంటుంది. అక్కడే ఈ యొక్క సరస్వతి నది ఉద్భవిస్తుంది. మానా గ్రామం యొక్క ప్రవేశ ద్వారం. ఇక్కడ నుండే మనం సరస్వతి నది దగ్గరికి చేరుకోవలసి ఉంటుంది. ఈ గ్రామం యొక్క వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. రావాలన్నా, పోవాలన్నా ఈ ఒక్క వీధే. దీనిని భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రామం అంటారు. అదేవిధంగా మనం సరస్వతీ నది పుట్టే ప్రదేశం దగ్గరనే టీ షాప్ ఉంటుంది. దానిని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మనకు బ్లూ రంగులో ముందుగా కనిపిస్తున్న నదే సరస్వతి నది. అంతకు మునుపు బూడిద రంగులో ఉన్నటువంటి నది అలకనంద నది. ఆ రెండిటి నదుల సంగమం ఇక్కడ. రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క లైన్‌లోనే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ వాళ్ళు ఇక లైన్‌ని చానా ప్రదేశాల్లో ఆపుకుంటూ మెల్లిమెల్లిగా పంపుతుంటారు. ఈ పుష్కరాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన తెలుగువారు, మన తెలుగింటి వంటలు చక్కగా రుచికరంగా, శుభ్రంగా పెడుతున్నారు. ఇది బద్రీనాథ్ బస్ స్టాండ్ వెనకాలే పంజాబ్ సింధు క్షేత్ర ధర్మశాల అనే ప్రదేశంలో పెడుతున్నారు. తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉచిత భోజన సౌకర్యాన్ని మీరు వినియోగించుకోగలరు. డోలీల సౌకర్యం కలదు. గుర్రాలు మాత్రం అక్కడికి వెళ్ళడానికైతే అనువుగా లేదు కాబట్టి గుర్రాలు లేవు. డోలీలున్నాయి. దాదాపుగా 2000 వరకు తీసుకుంటున్నారు. అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశము పాండవులు స్వర్గారోహణ చేసినటువంటి ప్రదేశము. మనకు పుణ్యస్థానాలు అయిపోయాక తిరిగి ప్రయాణంలో అది చూసుకొని రావాల్సి ఉంటుంది. సరస్వతి గుడి దాటగానే ఇప్పుడు కనిపిస్తున్న ప్రదేశం చాలా ప్రమాదకరం. అక్కడ చాలా మంది జారిపడ్డారు. ఈ ఒక్క ప్రదేశమే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. తర్వాత మొత్తం నార్మల్‌గానే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ పంతులు గారికి ఇచ్చేస్తాను. ఇందులో సామాన్లు తీసుకోండి. మానా గ్రామం నుండి నది అవతల నుండి ఇప్పుడు మనం నది యువతలకి చేరుకున్నాము. ఒకసారి ఎంత పెద్ద లైన్ దాటుకుంటూ వచ్చామో చూద్దాం. మనం ఇప్పుడు నది దాటుకుంటూ వచ్చింది అక్కడి నుండే. సరస్వతి నది పుట్టేది అక్కడే. నదీ స్నానం అయిపోయాక అదే దారిలో వెనక్కు రావాల్సి ఉంటుంది. మనం కొంచెం పైకెక్కగానే సరస్వతి నది పుట్టే దగ్గరే సరస్వతి గుడి ఉంటుంది. దానికి ఎడమ వైపునే పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం ఇదే. వీడు నాకు
ప్రదేశం నుంచి ఇంకొంచెం పైకెక్కితే త్రిపుర బాలసుందరి దేవి ఆలయం, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి టీ స్టాల్ కూడా ఉంటుంది. ఇవి చూసుకొని మళ్ళీ కిందికి దిగితే సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. అదేవిధంగా సరస్వతీదేవి పుట్టే ప్రదేశాన్ని ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నది వేద వ్యాసుని గుహ. నువ్వు